అయ్యా పెద్దయ్య గారు గండపెండారం తొడుతాను అని అంటారే గాని గండపెండారం తొడవటం లేదు, జీతం ఇవ్వటం లేదు. కనీసం తమరు జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే. తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను. మూసేనోరు. హలో భూపతి. ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు? ఊడిపడ్డం కాదు, బోర్ల పడ్డం కాదు. పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను. పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా. పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు. కొట్టండి రా, మందు కొట్టండి. నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా. మా సిస్టర్ మంగళాదేవి, వారికి సంగీతం అంటే బాగా ఇష్టం. మంగళ, ఇంకే వాయిద్యమైనా వాయించగలవా? ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను. వాయిద్యాలు దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను. చూడు, నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం. వస్తున్నా ఫ్రెండ్. అమ్మా, కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు. దారిలో పడింది. ఇదిగో నా ముద్దమంతి పువ్వు. ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను. ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాప అది. ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం. అయితే ఆలస్యం దేనికి? ప్రొసీడ్. ఏమే జింగిరి బింగిరి, ఎలా ఉన్నావు? చిక్కిరి బిక్కిరి, ఒళ్ళు ఎలా ఉంది? మాటకు మాట చెబుతున్నా నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే. అప్పడం అరు, అదే అదే నాకు కావలసింది. చెవి కోసిన మేకలాగా, తొక్కు కోసిన పిల్లిలాగా అరు, బాగా గావు కేకలు పెట్టు, బాగా కేకలు పెట్టు, బాగా అరు. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏముంది బ్రదరు, నేను కోక పట్టాను, అది కేక పెట్టింది. అది పరిగెత్తబోయింది, నేను పడగొట్టబోయాను. ఇంతకు ముందే చెప్పాను కదా, దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేపంటారు. బోడి మీ తెలుగు భాషలో మానభంగవ అంటారు. అలాగా బ్రదరు? క్రాపింగ్ బాగుందా? మలబార్ కటింగ్. ఇదేమిటి? ఏముంది బ్రదరు, నేను చొక్కా పట్టాను, నువ్వు కేక పెట్టాలి. నేను డొక్కలో తన్నాను, నువ్వు దొర్లి పడాలి. నేను మూతి మీద కొట్టాను, నువ్వు గోతిలో పడాలి. దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు. అదే మీ దిక్కుమాలిన దొరల భాషలో ఫైటింగ్ అంటారు. ఇదా, దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు. ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు. నువ్వు అబ్బా అనాలి. మెళ్ళో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా? నీ మెళ్ళు విరగ్గొట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ బలవంతరావే కాదు. దౌర్భాగ్యుడు, చుట్టుపక్కల చూపుగా ఇంటికి వచ్చి ఈ ఊళ్ళో నా మర్యాద మంటగలపాలనుకున్నావా? ఈ పని ఈ ఊళ్ళో మనిషి ఎవడైనా చేసుంటే మున్సిపుగా వాడి కొరత వేయించేవాడిని, ఊళ్ళోంచి వెలివేయించేవాడిని. పరాయి ఊరు నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు. పోరా, ఇంకొక క్షణం ఈ ఊళ్ళో కనిపించావా నీ ప్రాణాలు తీస్తాను. పో.